హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ వంశీ. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఈ రోజు వీడియోలో మన దగ్గర ఉంది 2024 టీవీఎస్ రైడర్ 125. ఈ బైక్ లో మనకు స్పీడో కన్సోల్ ఏదైతే ఉందో 125cc సెగ్మెంట్ లో చాలా బ్యూటిఫుల్ గా అయితే కనిపిస్తుంది. టోటల్ గా మనకు కలర్ఫుల్ డిస్ప్లే అయితే వస్తుంది. దీంట్లో ఫీచర్స్ ఏమున్నాయి అనే దాని గురించి ఈ వీడియోలో చెప్తాను. 125cc కేటగిరీలో చాలా బైక్స్ ఉన్నాయి. వాటితో కంపేర్ చేసుకుంటే ఏంటంటే దీంట్లో మనకు ఫీచర్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఫీచర్స్ ఏమున్నాయి, ఇండికేషన్స్ ఏమున్నాయి, దానివల్ల యూజ్ ఏంటి అన్ని వీడియోలో చెప్తాను. సో వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చి ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒకసారి మీకు ఈ స్పీడో కన్సోల్ ఒక స్వైప్ అప్ అయితే చూపిస్తాను. సో స్వైప్ అప్ అయితే చూడండి, మనకి ఇక్కడ హాయ్ అని చెప్పి స్వైప్ అప్ వస్తుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తే ఇక్కడ ఆర్పిఎం మీటర్ అనేది ఉంది. ఆర్పిఎం మీటర్ మీ అందరికీ తెలిసిందే. అండ్ ఇక్కడ హెల్మెట్ ఇండికేషన్ అనేది వస్తుంది. సో ఒక 5 to 10 టైమ్స్ అనేది బ్లింక్ అవుతుంది, ఇది తర్వాత వెళ్ళిపోతుంది. అండ్ మిగతా ఇండికేషన్స్ గురించి మాట్లాడితే మనం సైడ్ స్టాండ్ అనేది వేసినప్పుడు సో సైడ్ స్టాండ్ ఇండికేషన్ అనేది ఇక్కడ వస్తుంది. సో మనకు సైడ్ స్టాండ్ ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా అనేది ఇక్కడే తెలుస్తుంది. అండ్ గేర్ పొజిషన్ ఇండికేటర్ తో పాటు ఇక్కడే మనకు ఒక మంచి ఫీచర్ అనేది ఉంది. ఎప్పుడైతే మనము ప్రాపర్ ఆర్పిఎం లో గేర్ అనేది డౌన్ చేయం అప్ చేయం కదా, సో అలాంటి టైంలో గేర్ డౌన్ చేయమని అప్ చేయమని ఇక్కడ రెండు ఇండికేషన్స్ అయితే వస్తాయి. సో ఒకసారి మీకు స్వైప్ అప్ అయితే చూపిస్తాను. స్వైప్ అప్ లో మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి క్లియర్ గా. సో ఆరెంజ్ కలర్ లో రెండు ఇండికేషన్స్ వచ్చినాయి కదా, సో అవే ఇండికేషన్స్ మనకు గేర్ అప్ చేయమని డౌన్ చేయమని చూపిస్తుంది. అండ్ ఇది స్పీడోమీటర్ మీ అందరికీ తెలిసిందే. అండ్ ఇది టైమ్. చాలా మందికి ఏంటంటే టైం ఎలా సెట్ చేసుకోవాలో ఐడియా ఉండదు, నేను చెప్తాను. సో టైం మనం ఫస్ట్ సెట్ చేసుకోవాలంటే మనం హోమ్ స్క్రీన్ అనుకోండి, ఇది దీంట్లో ఉన్నప్పుడు మోడ్ బటన్ ఏదైతే ఉందో ఇది లాంగ్ ప్రెస్ చేయాలి. సో నేను లాంగ్ ప్రెస్ చేస్తున్నాను. ఒక 5 seconds తర్వాత దీంట్లో మనకు యావరేజ్ స్పీడ్ అనేది వస్తుంది. మనం యావరేజ్గా ఎంత స్పీడ్ నడుపుతున్నామో అది ఇక్కడ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే సో 5 seconds తర్వాత మనకి టాప్ స్పీడ్, ఇప్పటి వరకు ఈ బైక్ ఎంత టాప్ స్పీడ్ వెళ్ళిందో అనేది రికార్డ్ అనేది దీంట్లో మనకి సేవ్ అయి ఉంటుంది. సో నేను లాస్ట్ టైం టాప్ స్పీడ్ వీడియో చేసినప్పుడు 107 అయితే టాప్ స్పీడ్ వెళ్ళాను, అది కూడా విత్ పిలియన్. సో అది సేవ్ అయి ఉంది, ఇప్పటికి రిమూవ్ అయితే అవ్వలేదు. 1 month అయిపోయింది నాకు తెలిసి ఆ వీడియో తీసి. సో ఇప్పటికి కూడా అది సేవ్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనము ఇదే బటన్ని మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే సో ఇక్కడ టైం ఏదైతే ఉందో ఇది బ్లింక్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఇది బ్లింక్ అయినప్పుడు మనం ఈ మోడ్ బటన్ అనేది ప్రెస్ చేస్తే టైం చూడండి 12కి వచ్చింది. సో 11, 1, 2, 3, 4, 5. సో ఇలా మనం మోడ్ బటన్ ప్రెస్ చేస్తున్న ప్రతిసారి ఒక డిజిట్ అయితే చేంజ్ అవుతుంది. ప్రజెంట్ టైం 11:55 అవుతుంది కాబట్టి 11. మరి సెకండ్స్కి వెళ్ళాలంటే ఏంటంటే సో సెకండ్స్ కాదు మినిట్స్, సారీ, 11 hours 55 minutes కదా. సెట్ బటన్ ఒకసారి క్లిక్ చేస్తే మనకు ఇది బ్లింక్ అవుతుంది. సో ఇది బ్లింక్ అయినప్పుడు ఏంటంటే మనం ఇది సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సో 55 ఉంది కదా, మళ్ళీ మీరు మోడ్ బటన్ని ప్రెస్ చేస్తూ ఉంటే ఈ మినిట్స్ అనేది మారుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం ఏఎంఆ పిఎం అనేది సెట్ చేసుకోవచ్చు. దాని ఏంటంటే మళ్ళీ సెట్ బటన్ క్లిక్ చేయాలి. సో ఇది ఏఎం పిఎంకి వచ్చింది. ఇప్పుడు నేను మోడ్ బటన్ ప్రెస్ చేస్తాను. సో పిఎంకి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఏఎంకి వచ్చింది. సో ఇలా మీరు సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇదే మోడ్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే టైం అనేది సెట్ అయిపోతుంది. సో చూసుకోవచ్చు బ్లింకింగ్ అనేది అయిపోయింది. సో టైం అనేది మనకు కూడా సెట్ అయిపోయింది. ఇలా అయితే మీరు టైం అనేది సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి దీంట్లో ఇక్కడ చూసుకుంటే రేంజ్ అనేది చూపిస్తుంది. సో ఉన్న ఫ్యూల్లో బైక్ ఎంత దూరం వెళ్ళగలుగుతుంది అని చెప్పి ఈ రేంజ్లో చూపిస్తుంది. ఈ రేంజ్ అనేది మీరు నడుపుతున్న దాన్ని బట్టి ఎక్కువగా తక్కువగా చూపిస్తూ ఉంటుంది. ఇది రేంజ్. అండ్ నెక్స్ట్ మనం ఈ మోడ్ బటన్ని ప్రెస్ చేస్తే యావరేజ్ అనేది వస్తుంది. సో యావరేజ్ అంటే మనకు మైలేజ్. సో మనం నడిపే స్పీడ్ బట్టి మనకి ఎంత మైలేజ్ వస్తుంది అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది. ఇంట్లో మనకి 2 మోడ్స్ ఉన్నాయి, ఎకో మోడ్ ఇంకా పవర్ మోడ్. సో ఇక్కడ ఒక స్విచ్ అనేది ఉంది, ప్రజెంట్ ఎకో మోడ్లో ఉంది. సో పవర్ మోడ్, సో పవర్ మోడ్కి ఇక్కడ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ న్యూట్రల్ లైట్ చూపిస్తుంది, గేర్ ఎస్ఐ లైట్ అనేది వెళ్ళిపోతుంది, అది మీ అందరికీ తెలిసిందే. సో ఈ యావరేజ్ అనేది మీరు నడిపేదాన్ని బట్టి చూపిస్తుంది. నాకు తెలిసి అది అక్యూరేట్ ఎంత ఉందో ఐడియా లేదు. ఈ బైక్ది నేను మైలేజ్ టెస్ట్ ఇంకా చేయలేదు, ఒకసారి చేస్తాను. అందుకోసం నేను ఇంకా ఫ్యూల్ ఇంకా ఈ బైక్లో వేస్తలేను. అండ్ నెక్స్ట్ ట్రిప్ ఏ అండ్ ట్రిప్ బి. సో ట్రిప్ ఏ ట్రిప్ బి అంతే ఉంది. సో రేంజ్ ఇది ఇక్కడ ఫీచర్స్ అయితే. అండ్ ఇది ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్. సో మనం ఇప్పుడు BS6 మోటార్ సైకిల్స్ కాబట్టి అన్ని, సో ప్రతి ఒక్క బైక్లో మనకి సెన్సర్స్ ఉన్నాయి. సో ఏ సెన్సర్లో ప్రాబ్లం వచ్చినా కానీ ఈ లైట్ అనేది మనకు బ్లింక్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు బైక్ స్టార్ట్ లేదు కాబట్టి ఇది చూపిస్తుంది. బైక్ స్టార్ట్ అయినా ఒక 3 to 4 స్పీడ్ దాటిన తర్వాత ఇది వెళ్ళిపోవాలి. అసలు ఇది వెళ్ళిపోలేదంటే ఏదో సెన్సర్లో ప్రాబ్లం ఉందని చెప్పేసి ఇండికేషన్ చూపిస్తుంది. అండ్ ఇక్కడ మనకు లో బ్యాటరీ ఇండికేషన్ కానీ సర్వీస్ డ్యూ ఇండికేషన్ కానీ ఇక్కడ చూపిస్తుంది. ఒకసారి మీకు స్వైప్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు లో బ్యాటరీ, సర్వీస్ డ్యూ, సో మాల్ ఫంక్షన్, ఇలాంటి ఇండికేషన్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి మనకు. అండ్ నెక్స్ట్ మనకు దీంట్లో ఇంటెలిగో సిస్టమ్ అనేది ఉంది కదా, లైక్ స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్. అది మనకు ఇండికేషన్ ఇక్కడ ఏ అని చెప్పి చూపిస్తుంది. సో మళ్ళీ మీకు చూపిస్తాను.
సో ఇక్కడ చూపిస్తుంది, సారీ ఏ అని చెప్పి చూపించేస్తుంది ఇక్కడ. సో అది కూడా ఒకటి దీంట్లో ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఫ్యూల్ అనేది తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ లో ఫ్యూల్ ఇండికేషన్ అనేది చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనకు ఇండికేటర్ వేసినప్పుడు, సో ఇండికేటర్ది లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ వస్తుంది, అదే మీరు రైట్ సైడ్ వేస్తే రైట్ సైడ్ రైట్ వస్తుంది. ఒకసారి ఇగ్నిషన్ ఆన్ చేసి ఇగ్నిషన్ ఆన్ చేశాను. ఇప్పుడు హై బీమ్ లైట్ అనేది ఇక్కడ వస్తుంది. సో బ్లూ కలర్లో చూసారు కదా హై బీమ్ది. సో లో బీమ్లో రాదు, హై బీమ్లో వస్తుంది. అండ్ ఒకసారి బైక్ ఒక ఎగ్జాస్ట్ నోట్ కూడా వినిపిస్తాను. సో ఇదైతే ఎగ్జాస్ట్ నోట్. సో ట్రిప్ ఏ ఉంది కదా, సో ట్రిప్ ఏని మనం 0 చేయాలంటే, సో ట్రిప్ ఏలో ఉంచి ఈ సెట్ బటన్ని లాంగ్ ప్రెస్ అయితే చేయాలి. సో నేను లాంగ్ ప్రెస్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూసుకోవచ్చు ట్రిప్ అనేది 0 అయిపోయింది. సో మీరు సేమ్ ట్రిప్ 2ని కూడా సేమ్ అలానే 0 చేసుకోవచ్చు. సో ట్రిప్ 2 కూడా 1 or 2 ఉంది కదా, సో దీన్ని కూడా మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే సెట్ బటన్ని, సో ఇది కూడా మనకు 0 అవుతుంది. ఇలా మీరు ట్రిప్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో అదే మీరు సర్వీస్ డ్యూ ఇండికేటర్ని తీసేయాలంటే, మనము ఎప్పుడైతే ఇగ్నిషన్ ఆఫ్ చేస్తాం కదా, సో ఇగ్నిషన్ ఆన్ చేయగానే ఈ 2 బటన్స్ని మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. సో అప్పుడు మనకి సర్వీస్ డ్యూ ఇండికేటర్ అనేది సర్వీస్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంది. సో దీని గురించి కూడా మీకు క్లియర్గా చెప్పేస్తాను. సో ఇదైతే 2024 టీవీఎస్ రైడర్ 125లో డిస్ప్లే ఫీచర్స్ అయితే. సో నైట్ టైంలో ఈ డిస్ప్లే అనేది చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది, కలర్ఫుల్ ఉంది కాబట్టి. సో వేరే బైక్స్తో కంపేర్ చేసుకుంటే నైట్ టైంలో చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అండ్ ఈ స్పీడోమీటర్ మీద మనకు స్క్రాచెస్ కూడా చాలా ఎక్కువ వస్తాయి, అందుకే నేను చిన్న లామినేషన్ లాంటిది దీనిపైన చేయించాను. సో స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే అలాంటిది ఏం చేయలేదు, సో లామినేషన్ అయితే చేయించాను. సో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుస్తాను. అంటే టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.